అనగనగా ఒక అడవి ఉండేది. అక్కడికి దగ్గరలో ఉన్న ఊర్లో ఓ కట్టెల వ్యాపారి ఉండేవాడు. అతను రోజుండవికి వచ్చి కట్టెలను తీసుకువెళ్లేవాడు. ఒకరోజు అతను నది దాటుతుండగా గొడ్డలి నదిలో పడిపోయింది. అతను చాలా బాధపడి దేవుని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అతనికి బంగారు గొడ్డలి చూపించాడు. ఇది నీ గొడ్డలి కాదా అని అడిగాడు దేవుడు. కాదు, అది నా గొడ్డలి కాదు అని చెప్పాడు వ్యాపారి. మరలా అతనికి వెండి గొడ్డలి చూపించాడు. ఇది నీ గొడ్డలి కాదా అని అడిగాడు దేవుడు. కాదు, అది నా గొడ్డలి కాదు అని చెప్పాడు వ్యాపారి. దేవుడు అతని నిజాయితీని మెచ్చుకుని అతనికి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి మరియు అతని పాత గొడ్డలి అందించాడు. నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ చేయండి.